రేవంత్ రెడ్డి గారు అదేదో 10% 15% కటింగ్ పెడతా తల్లిదండ్రులను చూసుకోకపోతే అంటుండు కోత పెడతా అంటుండు మరి రేవంత్ రెడ్డికి ఏం కోత పెట్టాలన్నారు రేవంత్ రెడ్డి కోతలు సరిపోవు కర్రు కాల్సి వాత పెట్టేటట్టు మీరందరూ ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఇంతకంటే లేకి ముఖ్యమంత్రి ఎందుకంటే మస్తు మందిని చూసినాం మనం కూడా ఎన్టీ రామారావు గారిని చూసినాం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం రోషయ్య గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం ముఖ్యమంత్రి అంటే ఈ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి ఉండే కానీ లెక్కలో లేడు ఆయన పెద్ద ఆయన ఆఖరి కిరణం కాబట్టి లెక్క పెడతలేము ఇక ఇంతమందిని చూసినాక మంచోళ్ళను ఈయనను చూస్తే వీళ్ళు ఎట్లా అనిపిస్తుందంటే ఇక నాకు ఎట్లా అనిపిస్తుంది కానీ ఊళ్ళో లెవెల్ ముంగట నన్ను గొట్టం పెడితే చాలు ఒక తిట్లు కాదు తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని కూడా తెలియదు గన్ని తిట్లు తిడుతుండ్రు నిజంగా చెప్తున్నా ఇంకొకడు ఎవడన్నా రేషమునోడైతే ఈ పాటికి ఒక బకెట్లో నీళ్ళు తోడుకొని ఆయన దుంకి ఇవాళ రేవంత్ రెడ్డి కూడా నేను ఎక్కడో మాట్లాడుతుండేదో మాట్లాడితే పేపర్లు చదువుతూ ఉంటాయి కొంతమంది ఉద్యోగస్తులు తల్లిదండ్రులకు అన్నం పెడతలేరు తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటలేరు అని చెప్పి వాళ్ళ జీతాల్లో 10% 15% కట్ చేసే విషయాన్ని పరిశీలించండి అని ఆయన మాట్లాడినట్టుగా పేపర్లు వచ్చింది సరే అది మంచిదే మరి నేను అడుగుతా రేవంత్ రెడ్డి నువ్వు ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చినావు 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పినావు మొదటి సంతకం దాని మీదనే పెడతా అని చెప్పినావు చట్టబద్ధత తెస్తా అని చెప్పినావు అన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ఇవాళ నీ 420 హామీలు ఎగబెట్టినావు నువ్వు అడ్డదారులు అధికారంలోకి వచ్చి ప్రజలకిచ్చిన హామీలన్నీ మోసం చేసినావు కదా మరి నీకు కూడా ఏం కోత పెట్టాలనో గది కూడా చెప్తే మంచిగుంటుంది నీకు కూడా కోత పెట్టాలనా వద్దా మొదటి ఏడాదిలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాను 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాను మరి 420 హామీలు ఎగబెట్టి ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయనటువంటి రేవంత్ రెడ్డి కూడా ఏం కోత పెట్టాలనో కూడా అది కూడా నువ్వే చెప్తే మంచిగుంటుంది ఇవాళ ఏం మాట్లాడి